ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రూట్ పేరు మీలో ఎంతమందికి తెలుసు? నాకైతే ముందు తెలియదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే తెలియదు ఎట్లా కొనుక్కొచ్చుకున్నాం అనుకుంటుండొచ్చు. ఇది మా అన్న తీసుకొచ్చిండు మా ఇంటికి. ఇది ఏంది టమాటా లాగా ఉంది, టమాటాలు ఎందుకు తెచ్చిండా అనుకున్నా. చూసి కట్ చేసి చూస్తే ఇది యాపిల్ లాగా ఉంది. కట్ చేస్తే టేస్ట్ మాత్రం సపోటా టేస్ట్లో ఉంది. కొద్దిగా స్వీట్గా ఉంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. నేను జనరల్గా ఫ్రూట్స్ పెద్దగా తినను అనమాట. ఒక సపోటా ఇంకా మ్యాంగో అట్లాంటివి కొంచెం తింటా. ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. అయితే లాస్ట్కి ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి తెలిసింది ఏంటంటే, ఇది పర్సిమాన్ ఫ్రూట్ అంటారంట. తెలుగులోనేమో దీన్ని తునికి పండు అంటారంట, ఇంకొకటి అమరఫలం అంటారంట. ఇది కూల్ ప్లేసెస్లోనే పండుతుంది. ఇది తినడం వల్ల హెల్త్కి మంచిది. వైటమిన్ ఏ ఉంటుందంట ఇందులో. అయితే ఇది తింటున్నా కానీ ఈ పొట్టు తినొచ్చా లేదా అని డౌట్ అనమాట నాకు. అయితే స్వీట్గా ఉంది కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అని మీకు డౌట్ వస్తుండొచ్చు కదా. అయితే నేనేం చేసిన అంటే ఈ గూగుల్లో సెర్చ్ చేసిన గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది ఇందులో అని. లో టు మీడియమే చూపిస్తుంది. ఫైబర్ కూడా రిచ్గా ఉంటుందంట ఇందులో. తినొచ్చు అనే చూపించింది ఇక్కడ. మీకు ఎంతమందికి ఈ ఫ్రూట్ గురించి ఏమైనా ఐడియా ఉంటే మాకు ఒకసారి కామెంట్ చేయండి. అయితే మా అన్నకి క్యాటరింగ్ కంపెనీ ఉంది. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఫ్రూట్స్ పెడతారనమాట వాళ్ళకి ఈవెంట్స్ అయినప్పుడు. సో అట్లా తీసుకొచ్చిండు మాకు. మీకు క్యాటరింగ్ సర్వీసెస్ ఏమన్నా కావాలనుకుంటే మన ఫుల్ వీడియో ఉంది. ఆ వీడియో మన ఛానల్ నేమ్ కింద ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. లేదంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు కామెంట్ పెట్టండి, నేను వాళ్ళ నెంబర్ మీకు మెసేజ్ చేస్తాను.